నమస్కారం మిత్రులు. ఈ రోజు వీడియోలోకి స్వాగతం. మనం ఇప్పుడు తరచుగా వింటున్న పేరు ఏంటి అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దీని గురించి మనం ఈరోజు వీడియోలో చూసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ దట్ ఫోకసెస్ ఫర్ డెవలపింగ్ మిషన్స్ కెన్ థింక్, లెర్న్ అండ్ యాక్ట్ లైక్ హ్యూమన్స్. అయితే ఇప్పుడు ఈ ఏఐని మనం అనేది కంప్యూటర్ సైన్స్ సంబంధించిన ఒక బ్రాంచ్. ఇలా డెవలపింగ్, మిషన్ డెవలపింగ్ అయితే ఏంది, లెర్నింగ్ మనకు స్టడీ పర్పస్ లో కానీ లెర్నింగ్ కానీ కొత్త కొత్త ఆలోచన చేసి కొత్త కొత్త పరికరాలు చేయడంలో కానీ ఈ ఇది ఏ అనేది ఇప్పుడు ఇప్పుడు మనకు తెలిసిందేనే. ప్రతి ఒక్క పరికరాలు ఏఐ, ప్రతి ఒక్క సిస్టమ్ లో ప్రతి కాడ మనం పనితీరు మనం చూస్తున్నాం. ఇంకా 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 డిస్కషన్ లోకి పోతే AI systems are capable of performing complex tasks such as problem solving, natural languaging, and perception. AI has a wide range of applications including robotics, healthcare, finance, and gaming. అయితే ఫ్రెండ్స్, ఈ ఏఐని మనం కొన్ని కొన్ని సంక్లిష్టమైన లెక్కలు కానీ సమస్యలు కానీ సాల్వ్ చేసడానికి మంచి పోలేని ఏరియాలో పోయి సంథింగ్ ఒక రిపేర్ చేయడం కానీ సంథింగ్ చేయడానికి లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే మనం మాట్లాడే భాషకి ఇంకో లాంగ్వేజ్ ఈ మధ్యాహ్నం మనం చూస్తున్నాం, లాంగ్వేజ్ కన్వర్ట్ చేసి మనం ఇంప్రూవ్ చేస్తున్నాం కదా. అలాంటి వీడియోలు, అలాంటివి కొత్త కొత్త రేంజ్ రోబోటిక్స్ అయితే ఇప్పుడు ఫైనాన్స్ లో అయితే మనకి ఏటీఎంలలో మొత్తం అది ఏఐ కానీ బ్యాంకింగ్ సిస్టమ్, గేమింగ్ చేసిందే. హెల్త్ కేర్ లో ఇంకా రెవల్యూషనరీ ఇప్పుడు చాలా రెవల్యూషనరీ మార్పులు వచ్చాయండి. ఇంకా చూసుకుంటే ద డెవలప్మెంట్ ఆఫ్ ఏఐ మల్టీ డిసిప్లినరీ ఎఫర్ట్ ఇన్వాల్వింగ్ కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ ఇంజనీరింగ్. ఇది అన్ని చాలా విధాలుగా మనకు ఎన్నో 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 సమస్యలు ఎన్నో విధాలుగా మనకు ఇంక్లూడ్ అవుతున్నాయి మన లైఫ్ లో. ఆల్గారిథమ్స్, ఇప్పుడు యూట్యూబ్ ఉన్నది, యూట్యూబ్ లో మనం ఈ ఆల్గారిథం ఉన్నది. ఇప్పుడు ఒక వేరే దాన్ని హ్యాక్ కాకుండా చేయడం. ఇప్పుడు యూట్యూబ్ లో ఉన్నది, సేమ్ వీడియో పెడితే కాపీ రైట్ ఇలాంటివి చేయడం. అంటే అది ఏ వల్ల మనం మనుషులం అంతగా చేయలేము. ఏ ఆల్గారిథం అనేది ఒక మైక్రో సెకండ్లలో గుర్తించి మనకు తప్పు అయితే డిఫాల్ట్ అయినది అలాంటివి మనకు తెస్తుందండి. Allow computers to learn from data and experience and to adapt new situations. AI algorithm can use solve problems to complex or traditional programming techniques. అదే చాలా టెక్నిక్లు అండి. ఇప్పుడు మనకు చాలా విధాల సమస్యలుగా ఇప్పుడు మనకు కొన్ని పరిశోధనలు చేస్తున్నాం. మనం చేయలేని మనం పోలేం పేరు అలాంటి వాటికి మనకు వర్చువల్ మనకు అంటే దోహదపడుతుంది, అన్ని విషయాల్లో దోహదపడుతుంది. ఇంకోటి, ఇప్పుడు ఈ ఏఐ వల్ల చాలా మన ఫ్రెండ్స్ కానీ మనోళ్ళు కానీ అమెరికాలో బయట దేశాల్లో ఉంటున్నారు కదా. ఇప్పుడు అలాంటప్పుడు వర్చువల్ పర్సనల్ అసిస్టెంట్స్, మన వీడియో కాలింగ్ అయితేంది, వీడియో కాలింగ్ ఏఐ సంబంధించింది అని మన ఆటోమొబైల్స్ రంగంలో కానీ వెహికల్ రంగంలో కారు మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో మనకు రోబోటిక్స్ అంటే ఏఐతోనే. ఇవి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అదే మనిషి ఇన్వాల్వింగ్ ఉన్నాడు. బైక్ అయితే కార్స్ అయితే రోబోలేనే. రోబో అంటే ఏఐనే. ఇంకా డ్రైవర్లెస్ కార్లు అయితే AI has been used to create autonomous vehicles, virtual personal assistant and intelligent. ఇప్పుడు కొంతమంది కొన్ని రహస్య నిఘాలు మనం వాడే వాటిని నిఘాను పరీక్షించడం కానీ చాలా విధాలు
మైక్ సీసీ కెమెరా ఉన్నాయి. సీసీ కెమెరా కూడా ఏ విధంగా మనం సాఫ్ట్వేర్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ సంబంధించిన రోబోటిక్స్ సంబంధించినవి ఉంటాయి. AI has the potential to make a positive impact in society, such improving healthcare and education. However, ఈ ఏఐని మంచిగా వాడుకుంటే ఆరోగ్య రంగంలో కానీ విద్యా రంగంలో అనేక రకమైన మెరుగుపరుస్తుంది. అనేక ప్రయత్నాలు కొత్త కొత్తవి వస్తాయి. సానుకూలంగా మనకు ఏ వల్ల కొన్ని సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా మనకు అయిపోతాయి, సర్జరీలు కూడా మంచిగా అవుతాయి. కానీ దీన్ని దుర్వినియోగంలో వాడితే చాలా తీవ్ర ప్రభావాలు కనబడతాయి. AI has the potential to make a positive impact on society, such as improve healthcare and education. However, there are also concerns about ethical implications of AI, such as the potential for misuse, the displacement of human labor. దీనివల్ల మంచిగా చూసుకుంటే మంచి ఉన్నది, చెడు చూస్తే చెడు ఉన్నది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.